వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు ఆర్ సన్యాసి నాయుడు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ శ్రీకాకుళం జునైద్ అహ్మద్ మౌలానా వారి ఆదేశాల మేరకు కార్యదర్శి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ శ్రీకాకుళం ఆర్ సన్యాసి నాయుడు సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం న్యాయ సేవా సదన్లో మెప్మాలోని రీసోర్స్ పర్సన్స్ డిఆర్డీఏ వారి మహిళా కార్యకర్తలు, మెడికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా సిబ్బంది కొరకు మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు అన్నెపు సత్యనారాయణ, మెట్ట సత్యనారాయణ రీసోర్స్ పర్సన్స్ గా మహిళలకు అనేక చట్టాలపై అవగాహన కల్పించారు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మెయింటెనెన్స్, ఆస్తిలో సమాన హక్కు, హిందూ సెక్షన్ యాక్ట్, పోక్సో చట్టం మరియు అన్ని రకాల మహిళా చట్టాలపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకొని తమ పరిధిలో ఎవరికైనా ఏ రకమైన న్యాయ సహాయం కావాల్సి వచ్చినా సలహాలు ఇవ్వాల్సిందని మరియు ఎవరికి ఏ రకమైన న్యాయ సలహా కావాల్సి వచ్చినా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళం వెంటనే న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మెప్మా పీడీ కిరణ్ కుమార్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ అనురాధ, న్యాయవాది ఇందిరాప్రసాద్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సారు అడ్వకేట్ ప్రొఫెషన్తో పాటుగా ఇంకా వేరే ప్రభుత్వం కూడా ఉంది. మీకు ఆకరణ కూడా ఆయన పరిచయం చేస్తారు. ఆయన చెప్పేటప్పుడే ఇద్దరు మనకి మంచి రీసోర్స్ పర్సన్స్ ఈరోజు. కాబట్టి వాళ్ళు చెప్పేదాన్ని, వాళ్ళు పంచే జ్ఞానాన్ని మీరందరూ కూడా కొద్దిగా రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటూ మొట్టమొదటిసారిగా మన ల్యాండ్ సీనియర్ అడ్వకేట్ అయినటువంటి శ్రీ అనిల్ సత్యనారాయణ గారిని ఈ మ్యారేజ్ లాస్ మీద, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మీద. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. హెచ్చెర్ల నియోజకవర్గం జీసిగడం మండలం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం పాలఖండియం గ్రామంలో ప్రచారంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, హెచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొమరాపు రవికుమార్, క్లస్టర్ 1 ఇన్ఛార్జ్ టంకాల మౌళీశ్వరరావు, పూనిబిల్లి కూర్మారావు, పైల రామకృష్ణనాయుడు, హంసరాన సూరన్నాయుడు, యువత తదితరులు పాల్గొన్నారు. పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని నిమ్మాడ పశు వైద్యాధికారి కె వెంకటేష్ తెలిపారు.
జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేసిన ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు. ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు, నియోజకవర్గ పరిశీలకులు సత్యబాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవికి మద్దతుగా ఎలక్షన్ ప్రచార కార్యక్రమం ఇచ్చాపురం మండలం డొంకూరు జెడ్పీ హై స్కూల్, బూర్జపాడు జెడ్పీ హై స్కూల్, ఈదుపురం జెడ్పీ హై స్కూల్, ధర్మపురం జెడ్పీ హై స్కూల్, దొద్దపుట్టిగా జెడ్పీ హై స్కూల్, ఇచ్చాపురం మున్సిపాలిటీల్లో మున్సిపల్ హై స్కూల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఇచ్చాపురం సత్యసాయి విద్యా సంస్థలు, ఆదిత్య విద్యా సంస్థలు, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్, మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, రవీంద్ర భారతి విద్యా సంస్థలు, మోడల్ స్కూల్ మరియు కేజీబీవీ స్కూల్లో ప్రచారాలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల నాయకులు, మున్సిపల్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఆ ఎలక్షన్ లో శ్రీ వేపాడ చిరంజీవిరావు గారని మరి తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. సో మీ అందరికీ ఆయనకు ఓటేయమని అడగడానికి వచ్చాను. మరి వేపాడ చిరంజీవిరావు గారి గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన తరఫున ప్రచారం చేస్తాం. చాలా పేద కుటుంబం నుంచి, నిజంగా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అంటే డిగ్రీలో ఆసెట్ లో ఆయన స్టేట్ టాపర్ గా వచ్చినటువంటి రోజుల వరకు కూడా కనీసం కాలం చెప్పులు కూడా లేవు అని మీరు ఎవరున్నాను. కానీ చదువుని పట్టుదలతో తీసుకుని ఆయన స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా వచ్చిన దగ్గర నుంచి ఆయన మరి ఏదైతే టీచర్ ఉద్యోగమే ఆయన కూడా చేశారు. ఒక ఎస్జిటిగా సెకండరీ గ్రేడ్ టీచర్ గా కానీ లేకపోతే స్కూల్ అసిస్టెంట్ గా చేసిన, ఒక ఇంటర్ కాలేజీలో గవర్నమెంట్ ఇంటర్ కాలేజ్ లో లెక్చరర్ గా చేసిన, అలాగే ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా చేస్తూ ఇంకా 12 సంవత్సరాల సర్వీస్ ఉంది ఆయనకి. అయినప్పటికీ కూడా ఆయన రిటైర్మెంట్ తీసుకుని మరి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో రావాలి అని నిర్ణయించుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. మరి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి పట్టభద్రుల స్థానం నుంచి ఆయనకి ఇవ్వడం జరిగింది. మీరు కూడా అందరూ టీచర్ల దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్లి అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్ దగ్గరికి కూడా వెళ్లి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. మంచి అభ్యర్థి. ముఖ్యంగా చెప్పుకోవడానికి ఏంటి అంటే ఆయనకి ఇంకొక పేరు ఉంది, నిక్ నేమ్ ఉంది. ఆయన ఎకానమీ చిరంజీవి అంటారు. ఎకానమీ చిరంజీవి ఎందుకు అంటారు అంటే ఆయన ఎకానమిక్స్ బోధించినటువంటి ఉపాధ్యాయుడు ఆర్సీ రెడ్డి. మరి ఇక్కడ చాలా మందికి తెలిసి బాగా అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరు కూడా ఆర్సీ రెడ్డి పేరు వినే ఉంటారు. మరి అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల్లో ఆయన పేరు తెలియకపోయినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన రాసినటువంటి పుస్తకాలు చదువుకుని చాలా మంది ఉద్యోగస్తులుగా మారినటువంటి సందర్భం. సో అన్ని విషయాలు, మరి మిగిలిన విషయాలు మనం అంటారా? సరే, గవర్నమెంట్ స్కూల్స్ లో అంటే మాకు కొంచెం వాక్ స్వాతంత్రం ఉండదు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తారు. చిలకపాలెం టోల్ ప్లాజా కార్మికులకు నాతవలస టోల్ గేట్లలో ఉపాధి కల్పించాలని కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. రోడ్డున పడ్డ చిలకపాలెం టోల్ ప్లాజా కార్మికులకు నేషనల్ హైవే అధికారులు మడపాము, నాతవలస టోల్ గేట్లలో ఉపాధి కల్పించాలని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు కోరారు. సోమవారం శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయంలో చిలకపాలెం టోల్ ప్లాజా కార్మికుల సమస్యల పరిష్కారానికి యూనియన్ ప్రతినిధులు, నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్లతో ఎంపీ సమక్షంలో చర్చలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిలకపాలెం టోల్ ప్లాజాలో 2007 నుంచి పనిచేస్తున్న కార్మికులను జిల్లాలోని టోల్ ప్లాజాలో సర్దుబాటు చేసి విధుల్లో కొనసాగించాలని కోరారు. మార్చి 13లోపు సమస్యలు పరిష్కరించాలని కోరారు. నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ పి శివశంకర్ సానుకూలంగా స్పందించారు. కార్మికుల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే పీడీ శివశంకర్, యూనియన్ ప్రతినిధులు, కేరళ ఎంపీ కరీం, నేషనల్ హైవే చైర్మన్ కి రాసిన లేఖను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిలకపాలెం టోల్ ప్లాజా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు టీవీ నరసింహులు, ఏవీఆర్ మూర్తి, శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గెలుపుకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ నాయకులు కోరారు. కోటబొమ్మాళి మండలం లంకందిడ్డి గ్రామ పంచాయతీ ఈ నెల మార్చి 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా
టీడీపీ బలపరిచిన అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గెలుపుకి గ్రామంలో పట్టభద్రులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్, మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ, వెలబల కామేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చాపురం వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సీతంరాజ్ సుధాకర్ కి గెలిపించే కార్యక్రమంలో భాగంగా ఇచ్చాపురం పట్టణ ప్రాంతాల్లో సోమవారం ప్రచారంలో 4, 5, 6 మరియు 11వ వార్డుల్లో గల గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిశారు. ఆ పార్టీ అభ్యర్థి సీతంరాజ్ సుధాకర్ కి ఓటేసి గెలిపించమని ఓటర్లను కోరారు. ప్రచారంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్పర్సన్ స్వర్ణమణి, భారతీ దివ్య, టౌన్ జేసీఎస్ కన్వీనర్ తాలిన ఢిల్లీ, మధుమూర్తి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి అభ్యర్థించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సనపేట పట్టణంలో గల ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న పట్టభద్రులను కలిసి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయుచున్న వేపాడ చిరంజీవిరావు మాస్టర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు కల్పించాల్సిందిగా మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జి భగ్గు రమణమూర్తి అభ్యర్థించారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, కొత్తపేట మాజీ శాసనసభ్యులు, ఇన్ఛార్జ్, నియోజకవర్గ పరిశీలకులు బండారు సత్యానందరావు, మండల మరియు పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో సీనియర్ సెకండరీ స్కూల్ తరగతులు ప్రారంభించేందుకు అనుమతి రావడంతో హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం నడిగుదిటిపాలెంలోని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మరో ముందడుగు వేసింది. ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే దక్షిణ భారతదేశంలో సిబిఎస్ఈలో సీనియర్ సెకండరీ స్కూల్ తరగతులు ప్రారంభించేందుకు అనుమతి పొందిన మొట్టమొదటి స్కూల్ గా ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్కూల్ చైర్మన్ నడుకుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ, ముందుగా ఈ గుర్తింపు తమ స్కూల్ కి రావడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జాతీయ నూతన విద్యా విధానంతో పాటు అంతర్జాతీయ స్థాయి విద్యా విధానంతో తమ విద్యార్థులు ప్రపంచంలో ఉన్న ఉన్నత శ్రేణి విద్యార్థులందరితో పోటీ పడేలా భవిష్యత్ నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. మా అబ్బాయి కూడా మా అమ్మాయి కూడా అక్కడే చదువుతున్నారు సార్. కేంబ్రిడ్జ్ ఇదే ప్రాబ్లం. ఇప్పుడు మన సిబిఎస్ఈ చదువుతున్నాం, ఎన్సీఆర్టీ ఉంటుంది. సిబిఎస్ఈలో ఎన్సీఆర్టీ కరిక్యులం అది దేశంలో ఏ మూలకెళ్ళినా, ఏ మారుమూలకెళ్ళినా దేశంలో అదే పుస్తకం ఉంటుంది. మ్యాథ్స్ బుక్ కానీ ఏ బుక్ అయినా టెక్స్ట్ బుక్, అందులో కాన్సెప్టే చెప్పాలి. మరి ఏంటి తేడా మిగతా స్కూల్కి మన స్కూల్కి అంటే చెప్పే విధానం తేడా, ఫ్యాకల్టీ తేడా, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం తేడా. పిల్లలు ఎలా ఉండాలంటే చెప్తున్నది ఒక కథ వింటున్నట్టు ఉండాలి, ఒక సినిమా చూస్తున్నట్టు ఉండాలి. అంతేగాని ఏదో స్కూల్కి వెళ్ళాము వచ్చేసాము అన్నట్టు కాకుండా, నేను ఏదైతే చిన్నప్పటి నుంచి నేను కలగన్నాను విద్యా విధానంలో, అటువంటి స్కూల్ని నేను ఈరోజు మన ప్రాంతంలోనే పెట్టుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ అచీవ్మెంట్ మీ ముందు తెలియజేస్తున్నాం. మీ అందరికీ ముందుగా మీతో ఈ సంతోషాన్ని పంచుకుంటున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది. ఎప్పటికీ కూడా మీ అభిమానాన్ని మా మీద ఇలాగే చూపుతారని మరొకసారి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ నడుకుదుటి తేజ మాట్లాడుతూ, ఈ ఏడాది సిబిఎస్ఈలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆర్యభట్ట మ్యాథ్స్ టెస్ట్ లో దక్షిణ భారతదేశంలో మొదటి 100 మంది విద్యార్థుల్లో తమ ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు 3 ఉండడం గర్వకారణంగా భావిస్తున్నామని అన్నారు.
ఇది తమ ఎన్ఈఆర్ స్కూల్లో పనిచేస్తున్న అధ్యాపకుల నైపుణ్యం వల్లే సాధ్యమైందని అన్నారు. ఈ గుర్తింపుకు కారకులైన ప్రిన్సిపల్ శ్రీదేవి మహంతికి, ఇతర ఉపాధ్యాయులకు, సిబ్బందికి, అధికారులకు నిరంతరం సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు, ప్రోత్సాహం అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్న స్కూల్ చైర్మన్ ఎన్ఈఆర్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో నడుకుదుటి తేజ, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.